వెల్కమ్ బ్యాక్. కేంద్రం పొదుపు మంత్రం పేరుతో సామాన్యులపై భారం మోపుతుందని వాహనదారులు ఫైర్ అవుతున్నారు. 10 రోజుల వ్యవధిలో 3 సార్లు పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచడంపై మండిపడుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు తగ్గించుకోవాలని కోరుతున్నారు. మరింత సమాచారం మా ఆదిలాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ముడి సరుకుల ధరలు పెరగడం ఓవైపు, మరోవైపు పశ్చిమాసియాలో యుద్ధం ఆగినప్పటికీ కూడా చమురు సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో అయితే 10 రోజుల వ్యవధిలో ఇటు పెట్రోల్, డీజిల్ పై 6 రూపాయల వరకు రేట్లు పెంచడంతో అయితే సామాన్యులు బండి నడపాలంటే కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి నేను మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పెట్రోల్ బంక్ వద్ద ఉన్నాం. దాదాపు చూడొచ్చు, పెట్రోల్ బంక్ కి గతంలో ఈ టైంలోనైతే భారీగా వాహనాలు అయితే వచ్చేవి. కానీ పెరిగిన ధరలతోటి కూడా సామాన్యులు బండ్లను బయటికి తీయాలంటే కూడా బెంబలెత్తిపోతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓవైపు ఇప్పటికే ఇటు 6 రూపాయల వరకు రేట్లు పెరగగా రానున్న రోజుల్లో కూడా 150 నుంచి 200 రూపాయల వరకు కూడా పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగుతాయంటూ కూడా కొన్ని ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి. మనతో పాటు కొంతమంది వాహనదారులు ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎలా చూస్తారు సార్? ఇటు 5 రాష్ట్రాల ఎన్నికల వరకు ఏమో పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచలేదు. ప్రధాని మోదీ ఏమో పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచమని చెప్పారు. కానీ ఎన్నికల తర్వాత, ఎన్నికల ఫలితాల తర్వాత 10 రోజుల వ్యవధిలో దాదాపుగా 6 రూపాయల వరకు అయితే పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచారు. ఎట్లా చూస్తారు? బండ్లు నడిపే పరిస్థితి ఉందా? వాహనాలను బయటికి తీసే సిచ్యువేషన్స్ ఏమన్నా కనబడుతుందా? ఎట్లా? వాస్తవంగా చెప్పానంటే సిగ్గులేని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పుట్టడబద్దాల పునాదుల మీద ఈ ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకుని ఇలా కాలం వెల్లదీస్తూ ఉన్నారు. వాస్తవానికి నరేంద్ర మోడీ అధికారంలోకి రాకముందు 500 గ్యాస్ సిలిండర్ ఉంటే ఆ సిలిండర్కు దండం పెట్టిపోయి ఓటేయింది. అత్యధికమైనటువంటి ఈ భారం పేద మధ్యతరగతి ప్రజలపైన పడి కోలుకోలేకపోతున్నారని చెప్పేసి గారాలు పలికిండు, పొంగనాలు కొట్టిండు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా 1000 రూపాయలకు జరిగింది గ్యాస్ సిలిండర్. మరి ఎటు పోయింది? ఇలా ఏ గ్యాస్ సిలిండర్కి దండం పెట్టమంటావు, ఎక్కడికి పోయి మా వ్యక్తులు చెప్పుకోమంటాడు? ఒకసారి ప్రధానమంత్రి చెప్పాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఒక సంసారం ఉన్నోడు, కుటుంబ బాధ్యతలు ఉన్నోడు అయితేనేమో ఒక పేద మధ్యతరగతి ప్రజల కష్టాలు, నష్టాలు తెలుసుకుంటాయి. ఈ తాడుబోగడం లేని ప్రధానమంత్రి ఇష్టారాజ్యం పెంచుకుంటూ పోవడం తప్ప తగ్గించినటువంటి దాఖలాలు ఇప్పటివరకు లేవు. అన్నిటికంటే ముఖ్యంగా ఏదైతే ఎలక్షన్ల ముందు ఎట్టి పరిస్థితులలో మేము పెట్రోల్ ధరలు కానీ, గ్యాస్ ధరలు కానీ, డీజిల్ ధరలు కానీ పెంచమని చెప్పిండు. ఇలా ఏకంగా 100 దాటి 110 దాటుతా ఉన్నది. ఇంకా పెంచే ఆలోచన ఉంది తప్ప తగ్గించే ఆలోచన వాళ్ళకి ఏ క్వశ్చన్ కనబడతలేదు. ఇలా సామాన్య ప్రజలు, మధ్యతరగతి ప్రజలు ఆలోచించాలి. ఒక పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రమే పెరిగినాయి అనుకుంటే అది పొరపాటు, అమాయకత్వం. ఈ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే క్రమంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతూ ఉన్నాయి, ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతూ ఉన్నది, రవాణా సౌకర్యం పెరుగుతూ ఉంది. ప్రతి ఒక్క వ్యాపారం మీద ఈ ఎఫెక్ట్ అనేది పడి ప్రతి సామాన్య ప్రజలు, మధ్యతరగతి అత్యంత నష్టపోయే ప్రమాదం ఉన్నది. దాంతోపాటు రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి దద్దమ్మ ప్రభుత్వం, ఇలా క్యాబినెట్లో ఉన్నటువంటి సీతక్క కూడా ఎలక్షన్లకు ముందు ఏదైతే ఇక్కడ పోయి పక్క దేశం నుంచి గింత కొనుక్కొస్తున్నాం, కేంద్రం గింతేస్తున్నది, అత్యధికంగా ట్యాక్సీలు వసూలు చేసి కేసీఆర్ ఇంట్లోకి డబ్బులు తీసుకుపోతున్నాడని చెప్పేసి రీలు చేసినారు, వేదికల పైన చెప్పుకున్నారు, గెలిచినాక మరి వీళ్ళు ప్రభుత్వంలోకి వచ్చినాక ఎంత మేర తగ్గించింది కాంగ్రెస్ ప్రభుత్వం పెట్రోల్ ధరలు, ఎంత మేర ట్యాక్సీలు తగ్గినాయి? అదే రకంగా 500 సిలిండర్కు దండం పెట్టుకున్న మోడీ ఇలా ఏ ముఖం పెట్టుకుని దేశంలో తిరుగుతాడో సమాధానం చెప్పాలి. సార్ చెప్పండి, ఎట్లా చూస్తారు? ఓవైపు ఏమో పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగినాయి, బండ్లు నడిపే పరిస్థితి ఉన్నదా? ఏమనుకుంటారు? బండ్లు పరిస్థితి అయితే లేదు సార్, నడిపే పొజిషన్ అయితే లేదు. ఎందుకంటే ఈ ధరలతోని గరీబోళ్ళు చాలా వ్యవస్థ పడుతున్నారు. ఇంకోటి ఏంటంటే ఈ కాంగ్రెస్ ఏందో, ఈ బీజేపీ ఏందో, ఈ టీఆర్ఎస్ ఏందో కానీ ఈ మధ్యలో గరీబోళ్ళు నలిగిపోతున్నారు మొత్తం. మధ్యలో ఇది పెట్రోల్ ధర ఇంతకుముందు 50 రూపాయల నుంచి 110 రూపాయల దాకా అయిపోయింది. ఇప్పుడు వెనకటి కాలం కూడా వచ్చేటట్టు ఉన్నదని అనుకుంటున్నా సార్ నేనైతే. ఏంటంటే జీతాలు పెరుగుతలేవు, జీతాలు కూడా పెరుగుతలేవు, ఏం పెరుగుతలేవు. ఒక 10,000 కాడనే ఉంటాడు మనిషి. ఆ 10,000 కాడ మనిషి ఉంటే ఏం లాభం చెప్పండి? పిల్లలకి ఇళ్ళలు ఎట్లా బతుకుతాడు చెప్పండి? ఇప్పుడు 3,000, ఇప్పుడు బయట గ్యాస్ కొనాలంటే 3,000 అంటున్నారు. 500 పోయి 3,000 అయింది గ్యాస్. ఇట్లా అయితే ఎట్లా బతుకుడు ఎట్లా అయ్యేది? కోరేది ఏమున్నాయి సార్? అది కోరేది ఏం లేదు. కానీ గరీబోళ్లకు సాథ్ ఇవ్వాలి, ఏ ప్రభుత్వమైనా గరీబోళ్ళకి సాథ్ ఇవ్వాలి అంటున్నారా? అంతే. ఇది వాహనదారులతో పాటు సామాన్యులు కూడా కోరుతున్న ఒకటే, గతంతో పోల్చుకుంటే మాత్రం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రం అడ్డగోలుగా రేట్లను అయితే పెంచారు. ఓవైపు తాము కనీసం వంట చేసుకుందామంటే సిలిండర్ ధర
1100 అయింది. కమర్షియల్ ధర రేట్లు పెంచడంతో అయితే ఏకంగా హోటల్ అన్ని కూడా దాదాపుగా 50% పైగా చిన్న చిన్న హోటళ్ళు అయితే మూసివేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పుడు పెట్రోల్ డీజిల్ రేట్లు పెరగడంతో అయితే వాహనాలను బయటికి తీసే పరిస్థితులు లేవు. ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ వ్యాట్ను తగ్గించుకొని ఆయిల్ కంపెనీలకు మద్దతు కాకుండా సామాన్యులకు మద్దతుగా ఉండాలంటూ కూడా ఇటు వాహనదారులు అయితే కోరుతా ఉన్నారు. రానున్న రోజుల్లో కనుక 200 రూపాయల వరకు పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగితే మాత్రం పూర్తిగా పాతకాలం పద్ధతులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ ఎడ్ల బండ్లు సైకిళ్ళే దిక్కయ్యే అవకాశాలు అయితే కనబడుతున్నాయంటూ కూడా వాహనదారులు అయితే చెప్తున్నారు. పెరిగినటువంటి పెట్రోల్ డీజిల్ రేట్లతోటి కూడా పూర్తిగా రానున్న రోజుల్లో నిత్యావసరాల సరుకుల ధరలు పెరుగుతాయి. ఇప్పటికే ఇటు చమురు ధరలతో పాటు ఆయిల్ ధరలు కూడా పెరిగాయి, కూరగాయల రేట్లు కూడా పెరుగుతున్నాయి. పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగిన కొద్దీ కూడా సామాన్యులకు వస్తువులు కొనాలన్నా కూడా పూర్తి స్థాయి ఇబ్బందులు ఏర్పడతాయి. ఖచ్చితంగా ఆ దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి, రేట్లను తగ్గించాలంటూ కూడా సామాన్యులు వాహనదారులు కూడా కోరుతా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్, ఐ న్యూస్, మంచిర్యాల జిల్లా నుండి. అమెరికాలో స్థిరపడాలనే కలలు కనే విదేశీయులకు ముఖ్యంగా